గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫర్స్ టు మేక్ 8 చేంజెస్ టు ఫార్ములాస్. ఏంటండి ఈ ఫార్ములాస్? రైట్, ఎందువల్ల ఫార్మర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు? 3 రోజులుగా మీరు చూస్తున్నారు, పేపర్లో వస్తుంది. మేము ఆల్రెడీ ఫార్ములాస్ గురించి ఒకసారి చాలా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామండి. Before analyzing this article, let me once talk about this UPSC current affairs course అండి. ఒకసారి మాట్లాడుతాను చూడండి అమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే ఇప్పుడు 6,000 ఉంది. ఇది 8వ తారీఖు నుంచి 8th నవంబర్ నుంచి 8,000 అవబోతుంది. 2,000 పెరిగిపోతుంది. మీకు ఎన్నాళ్ళు చాలా తక్కువ రోజు ఉంది. ఈరోజు 4th చూడండి, మీకు 3 days ఇంక ఉంది అంతే. సో 6,000 రూపీస్, మీరు 6,000 రూపీస్ కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున కడుతూ జాయిన్ అవ్వచ్చు. మరి ఏమొస్తుంది యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో అంటే డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో హిందూ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు కదా, ఈ ఎడిటోరియల్స్ కూడా మీకోసం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్డ్ యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ ఏవైతే వస్తాయి హిందూలో అవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లైవ్ సెషన్స్ ఉంటాయండి. 3 MCQ సెషన్స్ వీక్లీ ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ కంటెంట్ నేర్చుకుంటున్నారు, రైట్, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ క్వశ్చన్ ఎలా అడుగుతాడు యూపీఎస్సీ వాడు, రైట్, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంసీక్యూస్ అనేవి అందులో మీకు ప్రతితో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూ సెషన్స్ అంటే ఏవో క్వశ్చన్ దాని తాలూకా ఆన్సర్ చెప్పేయడం అలా ఉండదండి. వీటిని ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ చెప్పడం అనేది, ఇప్పుడు ఎలా అయితే లోతుల నుంచి చెప్తానో అలాగే చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్స్ ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఇది మీ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తుంది. సొసైటీని ఎలా చూడాలి, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఏం అర్థం చేసుకోవాలి, మీ సిలబస్కి ఎలా రిలేట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ మెయిన్ సెషన్లో చెప్తాం. మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకుంటే వరల్డ్ ఆర్డర్ ఎలా చేంజ్ అవుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎవరికి ప్లస్, ఎవరు ఫారిన్ పాలసీ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అండ్ ఇండియా గురించి చూస్తే ఇండియా పాలసీ మేకింగ్ అనేది ఎలా నడుస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ మెయిన్స్లో ఏవైతే మీకు అడుగుతారో కరెంట్ అఫైర్స్ నుంచి వాటిని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. మీలో ఆ అప్రోచ్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది, దానిలో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది యూపీఎస్సీకి. ఆ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. సో దట్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారు, వేర్ డూ యూ యాక్చువల్లీ స్టాండ్ అనేది మీకు తెలుస్తుంది. సో యూ కెన్ అసెస్ యువర్ సెల్ఫ్ విత్ దీస్ టెస్ట్. అర్థమైందా? దాంతోపాటు లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎంసీక్యూ సెషన్, మెయిన్ సెషన్ ఇవన్నీ లైవ్ సెషన్స్ అండి. సో లైవ్ సెషన్స్లో మీరు చక్కగా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ డీటెయిల్. అర్థమైందా? సో జస్ట్ 6,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తుంది. అంటే ఒక్కసారి జాయిన్ అయితే సరిపోతుంది. 6,000 కట్టి, 6,000 కూడా ఒకసారి కట్టక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి. 6,000 నెలకి 2,000 చొప్పున 6,000 మీరు ఒకసారి కట్టేగానే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎవ్రీడే మీకు డైలీ హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి మర్చిపోయాను, హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది మీకు వస్తుంది ఎవ్రీడే. మీకు ఇన్ డీటెయిల్ ఉంటుంది. నేను చెప్పిన ప్రతి బేసిక్స్, ఇంక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడ అనాలిసిస్లో డిస్కస్ చేయనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను హైలైటర్తో ఆర్టికల్ అనేది పెట్టి దాన్ని హైలైట్ చేస్తాను, ఏ పాయింట్స్ దానిలో చదవాలని. మీకు అది కూడా వస్తుంది. మీకు మొత్తం హిందూ ప్రిపరేషన్ అంతా ఈ కోర్స్తో అయిపోతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అంతా ఈ కోర్స్తో అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఎప్పుడు నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఐ విల్ వర్క్ ఫర్ యూ. మీ నమ్మకం ఒమ్ము కాదు. అర్థమైందా? నేను చెప్పింది చేయండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైం. అర్థమైందా? సో ఈరోజు ఎనాలిసిస్లోకి వెళ్దాము. చూడండి అమ్మ. అయితే ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా ఏం జరిగింది, ఒక 3 బిల్స్ అనేవి, ఒక 3 ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయడం అనేది, పార్లమెంట్ అనేది ఆమోదించడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 3 ఫామ్ బిల్స్ అంటే, ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ బిల్ 2020 ఇది మొదటిది. రెండవది ఏంటి సార్ అంటే ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ఎష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. నేను షార్ట్ కట్లో రాస్తున్నానమ్మా, నేను చదువుతున్నాను కదా, అలా మీరు నోట్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్, ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్
బిల్ 2020. ఈ 3 బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బిల్స్ చాలా చాలా కాంట్రవర్సీస్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 3 బిల్స్? మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్పారో చూద్దాం. చూడండి, మొదటిది మనం చూసుకుంటే ఏంటండి, ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ ఏదైతే ఉంటుందో 2020, దీనిలో ఏం చేశారు అంటే ఫార్మర్స్కి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ ఫ్రీడమ్ అంటే, మామూలుగా ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే పంటలు పండిస్తారు కదా, వాళ్ళు పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో దానిని గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుందండి. దాని గవర్నమెంట్ అనేది కొనుక్కుంటుంది. ఏ ధరకైతే గవర్నమెంట్ కొనుక్కుంటుందో దానిని ఏమంటాము? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. ద ప్రైస్ ఎట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్, దాన్ని ఏమంటాము? మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ అయినటువంటి ఎఫ్సిఐ ఏదైతే ఉంటుందో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇది కొనుక్కోవడం అనేది జరుగుతుందండి. ఎక్కడ కొనుక్కుంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏపీఎంసీస్ ఏవైతే ఉంటాయో, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో, వీటిని మండీస్ అని కూడా అంటాం, అక్కడ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఏపీఎంసీస్ దగ్గర కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏం చేశారు అంటే ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ ఏదైతే, ఫార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ బిల్ ఏదైతే ఉందో దీనిలో ఏం చేశారు అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఏపీఎంసీస్లో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆ బ్యారియర్స్ అనేవి తీసేశారండి. వాళ్ళు పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంట పండిస్తున్నాను అనుకోండి, నేను ఢిల్లీకి తీసుకెళ్ళి పంటను అమ్మొచ్చు. అక్కడ నాకు మంచి ధర వస్తుంది అంటే ఆ రైతులకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎందుకు చేశారు అంటే డిమాండ్ పెరిగినప్పుడు రైతుకి డబ్బులు రావట్లేదు. మామూలుగా డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుద్ది. ఆ ధర ఎవరు తీసుకుంటున్నారు అంటే మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్, దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు మిగలట్లేదు. రైతుకి ఎక్కడైనా అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ ఇచ్చాను అనుకోండి, ఇస్తే చాలా బెస్ట్ కదా అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఏపీఎంసీస్లో ఏం జరుగుతుంది అంటే ఏపీఎంసీస్లో రైతు అమ్మేటప్పుడు ఏపీఎంసీసీ కొంత ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది, ఒక సెస్ కట్టాల్సి ఉంటుంది, ఒక ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది రైతు. దీని ద్వారా ఏం చేశారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి ఏపీఎంసీస్కి సెస్ అనేది కట్టక్కర్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఏపీఎంసీస్ ఎవరు అండర్లో ఉంటాయి అంటే స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాల అండర్లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే దీని మీద అపోజిషన్, ఈ ఫస్ట్ దాని మీద అపోజిషన్ ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇప్పుడు ఏం చెప్పాము, ఏపీఎంసీస్ దగ్గర అమ్ముకోనక్కర్లేదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఏపీఎంసీస్ అనేవి ఏమవుతాయి, సిస్టమ్ అనేది డైల్యూట్ అయిపోతుంది, ఏపీఎంసీస్ అవసరం లేకుండా పోతాయి. సో స్టేట్ గవర్నమెంట్స్కి దాని ద్వారా వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ పూర్తిగా పడిపోతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొకసారి ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను. ఏమన్నారు దీని ద్వారా, ఆంధ్రప్రదేశ్లో పండించింది ఢిల్లీలో కూడా అమ్ముకోవచ్చు అన్నారు. రైట్, ఉత్తరప్రదేశ్లో అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడ పండించింది ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సాధారణంగా ఆలోచించండి, రైతు ఇక్కడ పండించి, ఇప్పుడు నేను రైతుని అనుకోండి, నేను ఏపీలో పండించి ఢిల్లీలో అమ్ముతానా తీసుకెళ్ళి? ఎవరు అమ్ముతారు? రైతుకి స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఉంటాయా? ఇవన్నీ ఎవరు చేస్తారు? కార్పొరేట్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్పొరేట్స్ ఏం చేస్తారు అంటే రైతుల దగ్గర కొనేస్తారండి. రైతుల దగ్గర పంటను కొని ఢిల్లీలో డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఢిల్లీకి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అర్థమైందా? లాభం ఎవరు పొందుతారు? కార్పొరేట్స్ పొందుతారు, కానీ వీళ్ళు పొందరు, రైతు అనేవాడు పొందడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రో కార్పొరేట్ లాలా ఉంది అని చెప్పి దీనికి మనకి ఇదనేది విమర్శలు అనేవి, క్రిటిసిజం అనేది రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్లో మామూలుగా రైతులు పండిస్తున్నాను అనుకోండి, నేను ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముతానంటే నన్ను ఎవడైనా మధ్యలో ఆపుతారండి? పంట తీసుకెళ్తున్నప్పుడు ఎవరు ఆపరు కదా. పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు రైతులు అవి చేయొచ్చు. వీళ్ళు సెపరేట్గా తీసుకొచ్చింది ఏంటి? ఏం లేదు, కార్పొరేట్స్కి చక్కగా ఫ్రీడమ్ కల్పించడం కోసం తీసుకొచ్చారు అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. అందుకోసమని అపోజిషన్ ఇది అవ్వడం అనేది జరిగింది, అందుకోసమని క్రిటిసిజం రావడం అనేది జరిగింది. దాంతోపాటు చూడండి, ఏపీఎంసీస్ దగ్గర రైతు అమ్మేటప్పుడు గవర్నమెంట్ ఏ ధరకు కొంటుంది? ఎంఎస్పి ధరకి, మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటుంది. ఏపీఎంసీస్లో కొనక్కర్లేదు, ఏపీఎంసీస్లో లేదు, ఏపీఎంసీ సిస్టమ్ డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఎంఎస్పి సిస్టమ్ కూడా డైల్యూట్ అయిపోతుందా లేదా? అయిపోతుంది కదా. ఈ మినిమం కనీస మద్దతు ధర అనేటటువంటి సిస్టమ్ డైల్యూట్ అయిపోతుంది. కనీస మద్దతు ధర ఇవ్వడం వల్ల రైతుకి ఎంత వస్తుందో ముందే తెలుస్తుందండి. నా పంటకు ఎంత వస్తుందో ముందే తెలుసు, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాడు, దాన్ని బట్టి రైతుకు ఒక భరోసా అనేది ఉంటుంది. అర్థమైందా?
సో అది మీకు కనీసం అది ఎంఎస్పీ సిస్టమ్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఏపీఎంసీస్ లేకపోతే తర్వాత ఎంఎస్పీని తీసేస్తామని చెప్పలేదు గవర్నమెంట్. ఒకవేళ ఎంఎస్పీ సిస్టమ్ అనేది పోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? రైతుకి చాలా నష్టం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్పీ లేకపోతే రైతు దగ్గర చాలా తక్కువ కొనుక్కుంటారండి. వాళ్ళ తాలూకా బార్గెనింగ్ స్కిల్స్ ఉపయోగించి చాలా తక్కువ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైతు చాలా నష్టపోతాడు దీనివల్ల. సో ఇది మెయిన్ ఇష్యూ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండోది చూడండి, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీసెస్ బిల్. ఇది ఏదైతే ఉందో, ఇది ఫార్మ్ సర్వీసెస్ బిల్ ఇది ఏదైతే ఉందో, దీనిలో ఏం చేస్తారు అంటే అగ్రి బిజినెస్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, అగ్రి బిజినెస్ కార్పొరేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రైతుతో ఒప్పందం చేసుకోవచ్చు, అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవచ్చు. అంటే ఈ అగ్రిమెంట్ రూపంలో రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ డబ్బులు ఆయనే ఇస్తాడు. ఎవరిస్తారు? మన కార్పొరేట్ వాడు ఇస్తాడు. ఒక ప్రీ అగ్రిమెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్కి మన తాలూకా రైతు కార్పొరేట్లకు అమ్మాల్సి ఉంటుంది. రైతుకి రా మెటీరియల్స్కి డోకా ఉండదు. కానీ ఏం జరుగుతుంది? నేను అగ్రిమెంట్ చేసుకుంటే నేను రైతు ఏమైనా విడిచిపెడతానా? ప్రెజర్ చేస్తూ ఉంటాను, నాకు ఇంత పంట కావాలి, ఇన్ని బస్తాలు కావాలి, అన్ని బస్తాలు కావాలని. సో ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? పంట అనేది పూర్తిగా, భూమి అనేది పూర్తిగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. కొన్నాళ్ళకి భూమి ఎప్పుడైతే తన సారం కోల్పోతుందో, భూమి ఎప్పుడైతే ఫెర్టిలిటీ అన్ఫెర్టైల్ అవుతుందో, అప్పుడు ఏం జరుగుతుంది? కార్పొరేట్ వాడు రైతుకు ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోతాడు. రైతు తర్వాత లబోదిబోం అంటూ ఉండాలి, ఆకలితో బతకాలి. సో ఇది కూడా ఇది ఏదైతే ఉందో ఈ మనకి ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చినటువంటి క్రిటిసిజం ఇప్పుడు నేను చెప్పింది. అర్థమైందా? దీనివల్ల అఫ్కోర్స్ మార్కెట్ అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉంటుందో అది దాని ప్రభావం అనేది ఫార్మర్స్ మీద పడదు. ఒకేసారి డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి, రైతు ఏముంది, ముందు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ధరకు అమ్మేస్తాడు. ఆ ప్రాబ్లం ఎవరి మీద పడుతుంది? అగ్రికల్చరల్ బిజినెస్ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీద పడుతుంది. రైతుకి పెద్ద బాధ ఉండదు. బట్ దీని ద్వారా నష్టాలు కూడా, లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా ఉంది. దాంతోపాటు రైతుకి మార్కెటింగ్ కాస్ట్ కూడా ఉండదు. మార్కెటింగ్ ఖర్చు ఏదైతే ఉంటుందో మార్కెటింగ్ ఖర్చు రైతుకు ఉండదు. అదంతా ఈ అగ్రి బిజినెస్ ఫార్మ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటారు. అర్థమైందా? సో అవి తగ్గుతాయి రైతుకి. సో రైతు చేతుల్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి, రైతు యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అన్నారు. అర్థమైందా? కానీ ఇది బిగ్ కార్పొరేట్స్కి సూట్ అయ్యేలా ఉంది అని చెప్పి కూడా కొంతమంది క్రిటిసిజం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మూడో చూడండి, ద ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020 ఏదైతే ఉంటుందో దీనిలో ఏం చేశారు అంటే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తేసారు. చెప్తాను చూడండి. ముందు ఎలా ఉండేది అంటే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అనేవి ఉండేవండి. అంటే కొంత స్టాక్ వరకే హోల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు, అంతకు మించి స్టోర్ చేసుకోకూడదు అనేటటువంటి లిమిట్స్ ఉండేవి. అర్థమైందా? సో ఆ లిమిట్స్ని ఏం చేశారు? తీస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కృత్రిమ కొరతను సృష్టిస్తారండి, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని సృష్టిస్తారు మార్కెట్ అంటే ఏం చేస్తారు? సప్లై ఉంటుంది కానీ దాని అంతటిని ఏం చేస్తారు? హోల్డింగ్ చేస్తారు, దాచేస్తారు ఒక దగ్గర, ఒక స్టోర్ రూమ్లో దాచేసిన తర్వాత ఎప్పుడైతే బయట మార్కెట్లో సప్లై అనేది తక్కువ ఉంటుంది, మార్కెట్లో సప్లై అనేది తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో ఇలా ఆర్టిఫిషియల్గా ప్రైసెస్ పెంచుతారు. ప్రైసెస్ పెంచి ఏం చేస్తారు? ఇది ఏదైతే ఉంటుందో దీన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, ఎక్కువ లాభాలు అనేవి చేసుకోవచ్చు. సో ఇదేదైతే ఉందో ఇది జరుగుతుంది. సో ఈ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అనేవి ఎత్తివేయడం వల్ల, ముందు ఉండేవి ఇప్పుడు ఎత్తివేసేసారండి. అయితే దీనివల్ల రైతుకే కదా లాభం, పోనీ ఎంతో కొంత ఈ ప్రైసెస్ పెరగడం వల్ల రైతు కదా లాభపడతాడు అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీస్ ఇలా ఇది చేసేటటువంటి ఇది రైతుకు ఉండదండి. రైతు ఇలా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవో రైతు పెట్టలేడు. ఇవన్నీ ఎవరు పెడతారు? కార్పొరేట్స్ పెడతారు. సో కార్పొరేట్స్కి ఇది యూజ్ అవుతుంది. కార్పొరేట్స్ అనే వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి ప్రైసెస్ అనేవి పెంచుతారు. పోనీ మామూలుగా రైతే ప్రైసెస్ అనేవి పెంచడానికి ప్రయత్నించాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సామాన్యుడి నడ్డి విరిగిపోతుందండి. కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో కామన్ మ్యాన్ చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే, రోజు తినేటటువంటి బియ్యం కానీ పప్పులు కానీ పెరిగితే ఎంత కష్టపడతారు? ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది ప్రాబ్లం. సో దీనివల్ల చాలా ఈ 3 బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా ఇది రావడం అనేది జరిగింది, చాలా క్రిటిసిజం రావడం అనేది జరిగింది. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి.
ఇప్పుడు ఈ బిల్స్ని వ్యతిరేకిస్తూ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, రైతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్తో యుద్ధానికి దిగారండి. ప్రొటెస్టులకు దిగడం అనేది జరిగింది. అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అసలు రైతులకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిమాండ్స్ ఏంటి అంటే, ఈ ఫామ్ లాస్ ఏవైతే ఉంటాయో ఈ ఫామ్ లాస్ మొత్తాన్ని స్క్రాప్ చేయండి, కొట్టివేయండి, రైట్, వెనక్కి తీసుకోండి అని. దాంతోపాటు ఎంఎస్పీస్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో దీన్ని గ్యారంటీ చేస్తూ ఒక కొత్త లా తీసుకురండి, న్యూ లా తీసుకురండి. అర్థమైందా? దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, లార్జ్ ఫైన్స్, స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో, స్టబుల్ బర్నింగ్ గురించి నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది, మీరు గమనిస్తే. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అంటే, సమ్మర్ క్రాప్ ఉంటుంది చూసారు, సమ్మర్ క్రాప్ అయిపోగానే మీకు ఏం జరుగుతుంది, కోత కొయ్యగానే చిన్న మూలికలాగా ఇలా మిగులుతుందండి. మీరు రైతు ఎప్పుడైనా మీరు పొలాలకు వెళ్తే మీకు తెలుస్తుంది, చిన్న ఇది అనేది ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే పెస్ట్స్ వస్తాయండి. పెస్ట్స్ వచ్చి ఇక్కడ ఇది తినడానికి వస్తే తిని ఉండిపోతే నెక్స్ట్ ఇంకొక పంట వేస్తాడు చూసారు రైతు, అప్పుడు ఈ పెస్ట్లు అనేవి ఆ నెక్స్ట్ క్రాప్ ఏదైతే ఉంటుందో ఈ నెక్స్ట్ క్రాప్కి కూడా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, దీన్ని పూర్తిగా తీసేయాలనుకుంటారు. ఆ పైన ఉన్నటువంటి ఆ స్టబుల్ని తీసేయడానికి ఏం చేస్తారు, దానికి నిప్పు పెట్టి ఇది చేస్తారండి. దానివల్ల ఏంటి నష్టం అవుతుంది అంటే, సాయిల్ ఏదైతే ఉందో ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇన్ఫెర్టైల్గా తయారవుతుంది. ల్యాండ్ అనేది చాలా మినరల్స్ అనేవి కోల్పోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణం ఏంటి, స్టబుల్ బర్నింగ్ కదా. సో ఈ స్టబుల్ బర్నింగ్ అనేది రైతులు చేయకుండా ఉండడానికి ఏం చేశారు అంటే, చాలా ఫైన్స్ ఎక్కువ వేయడం అనేది జరిగింది. రైతులు ఏం చేస్తున్నారంటే, ఈ ఫైన్స్ తగ్గించండి అని చెప్పి రైతులు అనేవాళ్ళు ఇది చేస్తున్నారు. అర్థమైందా? దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్ 2020 ఏదైతే ఉందో దానిని విత్డ్రా చేయండి. ఎందుకంటే రైతులకు రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించడం అనేది జరిగింది. ఆ సబ్సిడీస్ని ఇది చేయడం అనేది తగ్గింది. సో అది కూడా ఇది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ గవర్నమెంట్ ట్రైయింగ్ టు డూ అంటే, ఈ ఫామ్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. ఏం చూస్తుందండి, అమెండ్మెంట్స్ కోసం గవర్నమెంట్ చూస్తూ ఉంటే మన తాలూకా రైతులు ఏం చేస్తున్నారు, ఫామ్ బిల్స్ అనేవి కంప్లీట్గా అమెండ్మెంట్స్, మార్పులు చేర్పులొద్దు, మొత్తం అంతా తీసేయండి, మాకు అవసరం లేదు అంటున్నారు రైతులు. అర్థమైందా? సో ఇప్పుడు గవర్నమెంట్కి రైతులకి మధ్య కొన్ని మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి, కొన్ని టాక్స్ అనేవి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఈ ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటుందండి. ఏంటా చేంజెస్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ హ్యాస్ సజెస్టెడ్ సమ్ 8 చేంజెస్ అండి. 8 మార్పులు అనేవి చేయబోతుంది. ఏం చేయబోతుంది అంటే, సింపుల్గా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, నేను రెండవది చెప్పాను చూసారు, రెండవ బిల్, మనకి ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని కూడా అంటాము. సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఏం జరుగుతుందని చెప్పాము, ల్యాండ్కి నష్టపోతారని చెప్పాము. పెద్ద కార్పొరేట్స్తో బార్గెయిన్ చేయలేక రైతులు చాలా నష్టపోతారని చెప్పాము. సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లా ఏదైతే ఉంటుందో దీనిలో ఇంకాస్త సేఫ్ గార్డ్స్ అనేవి, రైతులకు మద్దతుగా ఇంకాస్త సేఫ్ గార్డ్స్ అనేవి పెడతాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారు అంటే, స్టేట్ రన్ మండీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే ఏపీఎంసీస్ అనేవి పోతాయని చెప్పాను చూసారు, ఈ ఏపీఎంసీస్ని స్ట్రెంథన్ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ఏపీఎంసీస్లోని ప్రైవేట్ మార్కెట్స్లోని ట్యాక్సెస్ అనేవి ఈక్వల్ చేస్తాము, సో రైతులు అనే వాళ్ళు లాభపడతారు అన్నది ఒకటి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు గ్రీవెన్స్ అడ్రస్లు అనేవి సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో చూడండి అమ్మా, గ్రీవెన్సల్ అడ్రస్లకి సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఛాన్స్ అనేవి ఇస్తాము. ఇప్పుడు మామూలుగా ఎక్కడికి వెళ్తున్నారంటే, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ ఎవరైతే ఉంటారో, ఈ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దగ్గర రైతులు తమ గ్రీవెన్సెస్ అనేవి ఇది చేస్తున్నారు. అలా కాకుండా ఒక సివిల్ కోర్ట్స్కి ఏవైతే డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇది అనేది ఇచ్చేలా చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎంఎస్పీని ఎష్యూర్ చేస్తాము అని కూడా, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని ఎష్యూర్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేస్తాము. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్ 2020 అని చెప్పాం కదా, దానిలో భాగంగా పవర్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఇష్యూస్ సాల్వ్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది.
అర్థమైందా? దీస్ ఆర్ సమ్ చేంజెస్ గవర్నమెంట్ అనేది చేస్తామని చెప్పినప్పటికీ రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మాకు ఇవేవి అక్కర్లేదు, కంప్లీట్గా కొట్టేయండి ఫామ్ బిల్స్ని అని చెప్పడం అనేది జరిగిందా. ఎవరు? రైతు సంఘాలు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. నేను ఇంకొన్ని చెప్తాను చూడండి. మీకు ఎంఎస్పి అని చెప్పాం, గుర్తుందా? ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. దీని మీనింగ్ ఏంటండి? ద ప్రైస్ అట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్, గవర్నమెంట్ ప్రొక్యూర్స్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్. అర్థమైందా? దిస్ ఈజ్ ఇట్స్ డెఫినేషన్. దీని తాలూకా ఫార్ములా ఏంటి అంటే ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎంఎస్పిని ఎవరు నిర్ణయిస్తారు అంటే చూడండి అమ్మ, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, సిఏసిపి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఎవరు రికమెండ్ చేస్తారు? సిఏసిపి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని నిర్ణయించేది ఎవరు అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు? ఫైనల్ డెసిషన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎంఎస్పి ధర నిర్ణయించడానికి 3 పారామీటర్స్ ఉంటాయి. A2 ఒకటి, A2 ప్లస్ FL ఒకటి, దాంతోపాటు C2 ఇంక్లూడ్స్ A2 ప్లస్ FL. చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడబోకండి. ప్లస్ రెంటల్స్ అంటే ఏం లేదు. A2 అంటే ఏంటి అంటే పంట పండించడానికి రైతుకు అయినటువంటి మొత్తం ఖర్చు, సీడ్స్కి విత్తనాలకి ఎంత అయింది, దాంతోపాటు రైతు కూలీలు పెడతాడు కదా, లేబర్కి ఎంత అయింది, దాంతోపాటు ఫెర్టిలైజర్స్కి ఎంత అయింది, కెమికల్స్కి ఎంత అయింది, ఫ్యూయల్కి ఎంత అయింది, ఇరిగేషన్కి ఎంత అయింది, ఇవి ఏవైతే ఉన్నాయో ఇదంతా A2 కింద వస్తుంది. రైతు తన చేతిలోంచి తీసినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో A2 కింద వస్తుంది. A2 ప్లస్ FL అంటే ఏంటి అంటే ఈ యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, A2 అంటే యాక్చువల్ కాస్ట్ అండి. యాక్చువల్ కాస్ట్ ప్లస్ FL అంటే ఏంటి అంటే ఫ్యామిలీ లేబర్. అంటే రైతు కుటుంబం కూడా కష్టపడుతుంది కదా, రైతు వాళ్ళకి డబ్బులు ఇవ్వడు, కానీ వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండాలి కదా. సో FL అనేది దీనిలో క్యాలిక్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు C2 అంటే ఏంటి అంటే అమ్మ, ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ కాస్ట్. C2 ఈజ్ ఈక్వల్స్ టు A2 అంటే ఇది సీడ్స్కి, లేబర్కి, ఫెర్టిలైజర్స్కి, ఫ్యూయల్కి, ఇరిగేషన్కి అయిన ఖర్చు, దాంతోపాటు FL ఫ్యామిలీ లేబర్, దాంతోపాటు ఏంటి అంటే రెంటల్స్. రైతుకి తన తాలూకు ల్యాండ్ ఉంటుంది కదా, ల్యాండ్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చూసారా, ఆ ఇంట్రెస్ట్ కూడా దానికి ఏమైనా రెంట్ ఏమైనా కడితే రైతు, అది కూడా దీనిలో క్యాలిక్యులేట్ అవ్వాలి, అది కూడా కన్సిడర్ చెయ్యాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇది చాలామంది దీన్ని కన్సిడర్ చేయమంటున్నారు, కానీ గవర్నమెంట్ అనేది కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నారు అంటే A2 ప్లస్ FL ప్లస్ 50% ఆఫ్ దిస్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందమ్మ. 50% ఇదేదైతే ఉంటుందో దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఎన్ని క్రాప్స్ అంటే 23 క్రాప్స్కి ఎంఎస్పి అనేది ప్రభుత్వం అనేది నిర్ణయించడం అనేది, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరుగుతుంది. కానీ ఎఫెక్టివ్ ప్రొక్యూర్మెంట్ మాత్రం ఇందులో కేవలం 8 క్రాప్స్ అంటే 1/3 ఆఫ్ క్రాప్స్కి మాత్రమే జరుగుతుంది. గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుంది, మిగిలిన వాటిని ప్రొక్యూర్ చేసుకోవట్లేదు. రైట్. సో ఎంఎస్పి మాత్రం 23 క్రాప్స్కి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఎవరండి రికమెండ్ చేస్తారు ఎంఎస్పిని? ఇప్పుడే చెప్పుకున్నాం, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సిఏసిపి వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎవరండి ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారండి? CCEA వాళ్ళు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ప్రిలిమ్స్లో ఇలాంటివి అడుగుతారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఆర్టికల్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఈ రోహింగ్యా క్రైసిస్ గురించి, బట్ ఆర్టికల్ వచ్చింది ఈరోజు. మీకు కొత్త విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. బంగ్లాదేశ్ బిగిన్స్ షిఫ్టింగ్ రోహింగ్యా. రోహింగ్యా అంటే ఎవరు, బంగ్లాదేశ్ ఎందుకు వాళ్ళని షిఫ్ట్ చేయాలనుకుంటుంది, ఇవన్నీ తెలుసుకుందాము. దీన్ని మనం GS పేపర్ 2లో చదువుకుంటాం. అర్థమైందా?
సో జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను మళ్ళీను. మీకు ఏమైనా నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే డైలీ మీకు ఏమిస్తాను అంటే, మీకు ఎలా ఉంటుందంటే నా పీడిఎఫ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ పేజ్లో ఏం చేస్తామంటే టైటిల్ తాలూకా హెడ్డింగ్ పెడతానండి. నెక్స్ట్ ఏం చేస్తాను, అది ఏ కాంటెక్స్ట్ ఏ సిలబస్ అని పెడతాను. ఈ మొత్తం పార్ట్లో ఏం అటాచ్ చేస్తానంటే పేపర్ తాలూకు క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేస్తాను. ఇది మొదటి పేజ్. రెండవ పేజ్ ఏం చేస్తాను అంటే న్యూస్లోకి ఏమొచ్చిందో మొత్తం అంతా ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. నీట్గా నోట్ మేకింగ్ ఉంటుంది, రైట్. నా హ్యాండ్ రిటన్ నోట్స్ దీనిగా చక్కగా రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏమిస్తాను పేజ్లో అంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, మీకు బేసిక్స్ నుంచి ఏమేమి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఆర్టికల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఏం చేస్తాను, నేను ఒక 5, 6, 7 ఆర్టికల్స్కి ఇలా ఎక్స్ప్లెనేషన్ పెడతానండి. కానీ ఎక్స్ట్రా మీరు చదవాల్సినవి ఉంటాయి. అవి ఆల్రెడీ నేను ఆ వీక్లో కవర్ చేసి ఉంటాను, ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పుంటాను. బట్ దాని తాలూకు డెవలప్మెంట్ ఇప్పుడు చైనా అండ్ ఇదేదైతే ఉందో ఇండియా స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో, లడాక్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ చెప్పుంటాం. కానీ డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి పేపర్లో. బట్ అవి మీరు చదవకూడదు, ఆ డెవలప్మెంట్స్ అంటే చదవాలి, రైట్. సో అలాంటి వాటిని ఏం చేస్తారంటే లాస్ట్లో అన్నిటికంటే ఈ నోట్స్ అంతా అయిపోయిన తర్వాత ఎడిషనల్ ఆర్టికల్స్ టు రీడ్ ఫ్రమ్ హిందూ అని చెప్పి ఆ పేపర్ ఆర్టికల్ క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో క్లిప్పింగ్ పెడతాను. మరి క్లిప్పింగ్ పెట్టేస్తే మరిందు సార్ మేము మామూలు పేపర్ కూడా చదువుకోవచ్చు సార్, మీరు చేసేది ఏంటి అంటే నేను దానిలో ఏంటి సిలబస్లో ఇంపార్టెంటో అవి హైలైట్ చేసి పెడతానండి. డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేస్తాను. సో మీరు అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది, మీకు టక అయిపోతుంది. హిందూ పేపర్ మొత్తం నా పీడిఎఫ్లో మీకు ఉంటుంది, అర్థమైందా. సో ద బెస్ట్ వెరీ బేసిక్స్ నుంచి మీకు కంప్లీట్గా ఇది ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యూ కెన్ మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, అర్థమైందా. యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్ బై జస్ట్ 6,000 రూపీస్. 6,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు, అర్థమైందా. సో ఇప్పుడు ఆర్టికల్ అనలైజ్ చేద్దాం, చూడండి అమ్మా. అసలు ఎవరి రోహింగ్యా అని మీకు డౌట్ వస్తే, ఈ రోహింగ్యా ఎవరు అంటే దే ఆర్ ముస్లిం మైనారిటీస్ అండి. ఇస్లాం మతానికి, ముస్లిం మతానికి చెందినటువంటి ఒక మైనారిటీ గ్రూప్ వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారు అంటే రఖీని ఏరియా ఆఫ్ మయన్మార్. ఎక్కడండి, రఖీని ఏరియా ఆఫ్ మయన్మార్లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. టోటల్ ముస్లిం పాపులేషన్లో దే అకౌంట్స్ టు ఓన్లీ 7% వీళ్ళు ఉండడం అనేది జరిగింది. వీళ్ళు మామూలుగా ముస్లిమ్స్ మాట్లాడే అరబిక్ కానీ, ముస్లిమ్స్ మాట్లాడే ఉర్దూ కానీ మాట్లాడరు. వాళ్ళకంటూ ఒక స్పెషల్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడతారు. సో మిగిలిన ముస్లిమ్స్ కంటే వీళ్ళు వేరేగా ఉండడానికి కారణం ఏంటి అంటే వీళ్ళని వేరేగా చూడడానికి వీళ్ళు మాట్లాడేటటువంటి భాష అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ తాలూకా ఇదిగోండి, నేను రఖీని స్టేట్ చూసి ఇక్కడ మ్యాప్ చూడండి పక్కన, ఈ రఖీని స్టేట్ అనేది ఇది ఎక్కడుంది, మయన్మార్లో ఉండడం అనేది జరిగింది, అర్థమైందా. మనం బర్మా అని కూడా అంటాం మయన్మార్ని. ఇప్పుడు ఒకసారి చూడండి. అయితే వీళ్ళ తాలూకా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను. బిట్వీన్ 1826 1826 నుంచి 1948 మధ్యలో ఏం జరిగింది, అప్పుడు 1948 ఈ మధ్యకాలంలో ఏంటి మనకు పాకిస్తాను ప్లస్ ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియా, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, ఇవన్నీ కలిసి ఏంటి ఇండియా కదా. సో ఈ భూభాగం నుంచి అప్పటి ఇండియా నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లో మయన్మార్ కూడా ఉండేదండి. మయన్మార్ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలనీగా ఉండేది. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అప్పటి ఇండియా నుంచి రైట్ ఇప్పటి మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ ప్రాంతానికి ఎవరిని పట్టుకెళ్లారండి, మన తాలూకా వీళ్ళు ఎవరైతే రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేబరర్స్గా పట్టుకెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళని ఒక లేబరర్స్గా పట్టుకెళ్ళడం అనేది జరిగిందమ్మా. ఆఫ్టర్ దట్ ఈ రోహింగ్యాస్ అనే వాళ్ళని బ్రిటిష్ ఆర్మీలో చేర్చుకోవడం అనేది జరిగింది. బ్రిటిష్ సోల్జర్స్ లాగా వీళ్ళు పోరాడడం అనేది జరిగింది. దే ఫాట్ ఫర్ బ్రిటిష్ వాళ్ళ కోసం వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. అయితే తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ కాలనైజేషన్ అయిపోయిందో మయన్మార్ అనేది 1982లో ఒక యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. అది ఏంటి అంటే ఒక సిటిజన్షిప్ లా, ఎవరెవరికి సిటిజన్షిప్ ఇవ్వాలి అనేటటువంటి ఒక లా. దీనిలో ఏం చేశారు అంటే రోహింగ్యాస్కి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఇది ఇవ్వడం అనేది జరిగింది. రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తమ తాలూకు ఒక దేశం అంటూ వాళ్ళకు లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది.
దే ఆల్సో హ్యావ్ బీన్ డినైడ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో దానికి కూడా వాళ్ళు నోచుకోకుండా, యూనో చాలా బేసిక్ మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వీళ్ళు నేర్చుకోకుండా అవ్వడం అనేది జరిగింది. దే డోంట్ హ్యావ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు మూవ్ ఫ్రీలీ, యునో. అండ్ ఈవెన్ మ్యారేజ్ కూడా వాళ్ళు వితౌట్ పర్మిషన్ చేసుకోవడానికి లేదు. ప్రభుత్వం యొక్క పర్మిషన్తోనే వీళ్ళు పెళ్ళిళ్ళు అనేవి కూడా చేసుకోవాలి. అకార్డింగ్ టు మయన్మార్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మయన్మార్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే దే ఆర్ బెంగాలీ ముస్లిమ్స్. ఎవరండి బెంగాలీ ముస్లిమ్స్? ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో బెంగాలీ ముస్లిమ్స్. దే హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వీరు ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ వచ్చారు డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్. అర్థమైందా? దీన్ని ఎవరు చెప్తారు అంటే మయన్మార్ గవర్నమెంట్ అనేది ఇలా వాదించడం అనేది జరుగుతుంది. కానీ రోహింగ్యాస్ ఏమంటారు? లేదు మేము మయన్మార్కే చెందినటువంటి వాళ్ళం, మా దేశం మయన్మారే అని చెప్పి రోహింగ్యాస్ అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకా మైగ్రేషన్ అనేది మామూలుగా మీరు చూడండి అమ్మ, వీళ్ళు ఎలా మైగ్రేట్ అవుతారంటే వీళ్ళ తాలూకా మైగ్రేషన్ ఎక్కువగా వీళ్ళు మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి ఇదవ్వడం అనేది జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలో ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాదు అండ్ ఢిల్లీ స్లమ్స్ ఏవైతే ఉంటాయో ఢిల్లీ స్లమ్స్లో వీళ్ళు ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ చూసుకుంటే ఎక్కడెక్కడికి వీళ్ళు ఇదవ్వడం అనేది జరుగుతుంది అంటే థాయిలాండ్ ఏదైతే ఉంటుందో థాయిలాండ్, ఇండోనేషియా అండ్ మలేషియా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రోహింగ్యాస్ అనే వాళ్ళకి ఇంత ఇదనేది జరుగుతుందంటే, ఇంత వివక్ష అనేది డిస్క్రిమినేషన్ ఉంది అంటే వాళ్ళు బ్రిటిష్ కొలనైజేషన్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి సోల్జర్స్గా పనిచేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దానివల్ల ఏం జరిగింది? బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో బుద్ధిస్టులకి అండ్ ముస్లిమ్స్కి మధ్య రిలీజియస్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రబలడం అనేది జరిగింది. సో బుద్ధిస్ట్ అండ్ ముస్లిమ్స్ మధ్య రిలీజియస్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఏం జరిగింది? రోహింగ్యాస్ అనే డిస్క్రిమినేషన్, ముఖ్యంగా బుద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ కాబట్టి మయన్మార్, అక్కడ ఎక్కువగా నేషన్ కాబట్టి మయన్మార్, అక్కడ ఏం జరిగింది? సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది పెరిగి ముస్లిమ్స్ అయినటువంటి మన రోహింగ్యాస్కి డిస్క్రిమినేషన్ ఎదురవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఈ రోహింగ్యాస్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం చేశారు? ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ముద్ర వేయడం అనేది జరిగింది. 1982 యాక్ట్ తీసుకొచ్చారని చెప్పాను, గుర్తుందా? 1982లో సిటిజన్షిప్ యాక్ట్. దాని ద్వారా ఏం చేశారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా గవర్నమెంటే వీళ్ళకి ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ రోహింగ్యాస్కి లీడర్షిప్ కూడా ఒకటి లేకండి. ఒక పర్ఫెక్ట్ లీడర్ కూడా ఎవరూ లేకపోవడం కూడా వీళ్ళకి పెద్ద దెబ్బ. వీళ్ళ కోసం పోరాడేవాళ్ళు. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ అనేది లేదు. దాంతోపాటు ఎకానమికల్గా వాళ్ళని చాలా డిప్రైవేట్ చేయడం అనేది జరిగింది. ఎకానమికల్గా బాగా తొక్కేయడం అనేది జరిగింది. అవేర్నెస్ కూడా వీళ్ళకి అస్సలు లేకుండా పోవడం అనేది జరిగింది. సో ఈ రోహింగ్యాస్ చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నారంటే దే ఆర్ ప్రోన్ టు అబ్యూజ్ అండ్ దే ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ ఇన్హ్యూమన్ కండిషన్స్. మనుషులు బతకలేనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళని బతికేటట్టు చేయడం అనేది జరుగుతుంది. బతకమని హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ. అండ్ మయన్మార్ ఆర్మీ ముందు 2015 ముందు మయన్మార్ని ఆర్మీ అనేది రూల్ చేయడం, అది ఆర్మీ అడ్మినిస్ట్రేషన్లో ఉండేది మయన్మార్. సో మయన్మార్ ఆర్మీ అనేది వాళ్ళ మీద అటాక్స్ అనేవి చేయడం కానీ, ఈవెన్ నోబెల్ బహుమతి విజేత ఎవరైతే సూకీ ఎవరైతే ఉన్నారో, అర్థమైందా, షీ ఈజ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ మయన్మార్. ఈవిడ కూడా ఆఖరికి ఈవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, బట్ ఈవిడ కూడా వీళ్ళకి హెల్ప్ చేయలేకపోయింది. ఈవిడ కూడా మళ్ళీ ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈవిడ మన రోహింగ్యా జెనోసైడ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ జెనోసైడ్ అంటే ఏంటి అంటే అమ్మ, ఒక ఎథ్నిక్ గ్రూప్ని మాస్గా చంపేయడం, మాస్ మర్డర్ చేయడం, రైట్. ఈ రోహింగ్యాస్ని మాస్ మర్డర్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి సూకీ గారు ఎదుర్కోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఇన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సో ఇండియాకి కన్సర్న్ ఏంటి సార్? మరి ఇండియాకి ప్రాబ్లం ఏంటో మనం మాట్లాడితే చూడండి అమ్మ, చెప్తాను. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కన్సర్న్స్ ఫర్ ఇండియాకు ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్స్లో మొదటి కన్సర్న్ ఏంటి అంటే సెక్యూరిటీ. ఎందుకు కన్సర్న్ అంటే ఇల్లీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఇల్లీగల్ మైగ్రేషన్ ఎప్పుడూ ఒక కంట్రీ యొక్క
ఇదేదైతే ఉంటుందో సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపాక్ట్ చేస్తుందండి. అర్థమైందా? దాంతోపాటు రోహింగ్యాస్ చాలామంది టెర్రరిస్ట్ గ్రూప్స్లో కూడా ఉన్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళకి ఎకనామికల్గా వీళ్ళు స్టేబుల్గా లేరు. సో ఏం జరుగుతుంది, ఏవైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ ఏవైనా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కానీ వీళ్ళని ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది. రైట్, వీళ్ళని ఈజీగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో అందుకోసం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల వీళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్లో జాయిన్ చేస్తున్నటువంటి ఇది కూడా జరుగుతుందమ్మా. సో అందువల్ల ఇండియాకి చాలా కన్సర్న్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎకనామికల్ కన్సర్న్ చూసుకుంటే ఎప్పుడైతే రెఫ్యూజీస్ పెరుగుతారో, యూనో రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేసినా బయట రెప్యుటేషన్ పెరగచ్చు, కానీ ఏం జరుగుతుంది, ఎకనామికల్ ప్రెజర్ అనేది పెరుగుతుంది, స్పేస్ పెరుగుతుంది, ఫుడ్ కావాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఫుడ్. సో ఎకనామికల్గా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియా మయన్మార్ రిలేషన్స్ కూడా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. చెప్తాను చూడండి. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఇండియా మయన్మార్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్డ్, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో, మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ డెవలప్మెంట్కి మయన్మార్ చాలా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దొరికినటువంటి ప్రొడక్ట్స్ ఈజీగా మనకి సదరన్ ఏషియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలకు మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది మయన్మార్ మనకు కల్పిస్తుంది. దానివల్ల నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ ప్రాంతంలో మయన్మార్లో ఎప్పుడైతే మనకి ఇది ఎదురవుతుందో, మనకి ఏదైతే ఈ డిస్టర్బెన్స్, రోహింగ్యా డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దానివల్ల నార్త్ ఈస్టర్న్ మీద కూడా చాలా ప్రభావం పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండి మయన్మార్ మనకి. ఎందుకు, నార్త్ ఈస్ట్ పార్ట్లో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి మయన్మార్ మనకి చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఇన్సర్జెన్సీ కానీ, క్రైమ్ కానీ, పావర్టీ కానీ ఎక్కడుంటాయి ఎక్కువగా, ఇన్సర్జెన్సీ కానీ, క్రైమ్ కానీ ఇవన్నీ ఎక్కడుంటాయి, పావర్టీ ఎక్కడుంటే అక్కడ ఉంటాయి, పేదరికం ఎక్కడుంటే అక్కడ దొంగతనాలు ఉంటాయి ఆటోమేటిక్గా. మీరు గమనిస్తే చాలా మన ఇండియాలో పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ పేదరికం ఎక్కువ ఉన్నటువంటి దేశాలు. క్రైమ్ రేట్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది మీరు గమనిస్తే, అంతేనా? సో ఎప్పుడైతే మయన్మార్ మనకి ఎకనామికల్గా హెల్ప్ చేస్తుందో, మార్కెట్ యాక్సెస్ ఇస్తుందో, పావర్టీ అనేది తగ్గి మెల్లమెల్లగా ఇన్సర్జెన్సీ కూడా, క్రైమ్ రేట్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు స్టెబిలిటీ ఆఫ్ నైబర్, ఒక దేశానికి తన తాలూకా నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్టెబిలిటీ కూడా ఉండాలండి. స్టెబిలిటీ ఆధారపడి ఉంటుంది. మన దేశం స్టేబుల్గా ఉండాలంటే మన నైబర్స్ కూడా స్టేబుల్గా ఉండాలి. అందుకే చైనా అనేది ఏ డిప్లొమసీ చేస్తుంది, సెక్యూరిటీ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దానిలో ఎప్పుడూ పార్టిసిపేట్ చేస్తుంది. ముఖ్యంగా మన తాలూకా నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్తో ఈ సెక్యూరిటీ డిప్లొమసీ తాలూకా దీనిలో వెళ్ళడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు క్లాస్లో. రైట్, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు రోహింగ్యా క్రైసిస్ గురించి కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక్కసారి మ్యాప్ చూపిస్తాను చూడండి, ఒకసారి వినండి అమ్మ. అసలు ఏం జరుగుతుందంటే అమ్మ, ఈ మయన్మార్లో ఉన్నటువంటి ఈ అప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దీన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారు వీళ్ళు, బంగ్లాదేశ్కి ఇదవ్వడం అనేది, దాంతోపాటు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావడం, లేకపోతే మయన్మార్ నుంచే ఇండియాలోకి ఎంటర్ అవ్వడం, ఇలా జరగడం అనేది జరుగుతుంది. ఎవరు, ఈ రోహింగ్యాస్. అర్థమైందా? ఎందుకు వస్తున్నారు సార్, మరి ఇక్కడ బార్డర్స్ లేవా అంటే ఉంటాయి, బట్ దీస్ బార్డర్స్ ఆర్ వెరీ పారస్. అర్థమైందా? ఈజీగా ఎంటర్ అయిపోగలిగినటువంటి బార్డర్స్. అర్థమైందా? అందుకే మనకు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి చాలామంది వచ్చేస్తున్నారని చెప్పి మనకు అస్సాం అకార్డు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఈ బార్డర్స్ అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయవలసినటువంటి, ముఖ్యంగా ఫారెస్ట్ ల్యాండ్తో ఉండేటువంటి బార్డర్స్ గట్రా ఉండడం వల్ల దే ఆర్ వెరీ వెరీ పారస్. మీకు అర్థమైందా? సో అందువల్ల రోహింగ్యాస్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ రాక్నీ స్టేట్ నుంచి ఎక్కడికి వచ్చారు, మన తాలూకా బంగ్లాదేశ్లోకి రావడం అనేది జరిగింది రోహింగ్యాస్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే వీళ్ళని దగ్గరలో ఉన్నటువంటి, ఇదిగోండి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఏదైతే ఉందో ఐలాండ్కి డిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. చాలామంది యాక్టివిస్టులు ఏమంటారు, ఈ ఐలాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ప్రోన్ టు సైక్లోన్స్, తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటికన్నింటికీ చాలా ప్రోను, ఇది మానవ హక్కులు హరించడం, మీరు అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి అంటున్నారు. కానీ మన తాలూకా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే రోహింగ్యాస్ ఆర్ వెరీ వెల్కమ్, వాళ్ళు వాలంటీర్గానే వస్తున్నారు, మేము ఫోర్స్డ్గా తీసుకెళ్ళట్లేదు అని చెప్పి ఎవరంటారు, మన తాలూకా బంగ్లాదేశ్ గవర్నమెంట్ అనడం అనేది జరుగుతుంది. అది ఈరోజు న్యూస్లోకి వచ్చింది. మీకు అర్థమైందా? సో అది ఒకటి న్యూస్లోకి వచ్చింది, అది అర్థం కావాలంటే మీకు రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్థం కావాలి, వీళ్ళు అర్థమైతే మీకు అర్థమవుతుంది. సో అందుకోసమనే ఒక కొత్త విషయం అనేది నేర్చుకుంటారు కాబట్టి వెరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కువగా మాట్లాడుకునేటటువంటి ఇష్యూ అండి.
రోహింగ్యాస్. జెనోసైడ్ గురించి కూడా మాట్లాడేటప్పుడు ప్రతిసారి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. జెనోసైడ్ అంటే ఏంటి అంటే మారణ హోమం, రైట్, మాట్లాడుకుంటాం. సో అందుకోసం అని చెప్పి నేను ఇది మొత్తం చెప్పాను. సో మీకు ఇన్ డీటెయిల్డ్ మొత్తం ఇదంతా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాట్ యూజింగ్ మాస్క్స్ ఫ్లౌట్స్ ఫండమెంటల్ రైట్స్. సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 2లో దీన్ని మాట్లాడుకుంటాం. సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుప్రీంకోర్టు తన తాలూకా రీసెంట్ జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పడం జరిగిందంటే అమ్మా, ప్రజలు ఎవరైతే ఉంటారో హూ డు నాట్ వేర్ మాస్క్స్ వేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ వేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా పాటించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో దే ఆర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అదర్స్. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి, తన తాలూకా పౌరులకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వైలేషన్ కలిగిస్తున్నారు. ద పీపుల్ who do not wear masks in public places and who do not follow physical distancing norms violate the fundamental rights of others amid COVID-19 పాండమిక్ అని చెప్పి అనడం అనేది జరిగింది. దాంతోపాటు మెయిన్ ఇష్యూ దేని గురించి చెప్తున్నారంటే అమ్మ, వైలేటింగ్ COVID-19 నామ్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలు COVID-19 నామ్స్ పాటించకపోవడం, ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ అంటే మార్కెట్స్ కానీ లేకపోతే ర్యాలీస్ కానీ మ్యారేజెస్ కానీ వీటిలో ఇదవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంటే సూపర్ స్ప్రెడ్డింగ్ అనేది పెరుగుతుంది. సూపర్ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాధి అనేది చాలా తొందరగా ప్రబలడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అసలు దేని గురించి మాట్లాడారు, దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే మన తాలూకా గుజరాత్ హైకోర్టు ఏదైతే ఉందో, గుజరాత్ హైకోర్టు తన తీర్పును చెప్తూ ఒక దారుణమైన డెసిషన్ ఒకటి చెప్పడం అనేది జరిగిందండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెల్ ఇంటెండెడ్, మంచి ఇంటెన్షన్తోనే చెప్పడం అనేది జరిగింది. బట్ ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ అండ్ హార్ష్ డెసిషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఇంటెన్షన్ అనేది బాగానే ఉంది కానీ ఇట్ ఈస్ వెరీ హార్ష్ డెసిషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే, ఎవరైతే మాస్కులు వేసుకోవట్లేదో ఈ మాస్కులు వేసుకోనటువంటి పీపుల్ని కమ్యూనిటీ సర్వీస్ కోసం, కమ్యూనిటీ సర్వీస్ ఎట్ COVID-19 కేర్ సెంటర్స్, COVID-19 కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కమ్యూనిటీ సర్వీస్ కోసం వాళ్ళని పంపించండి, వాళ్ళకి సేవలు చేయడానికి వీళ్ళని తీసుకువెళ్ళండి, పనిష్మెంట్ అనేది ఇవ్వాలి, అలా ఇవ్వాలని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీని మీద తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దీనికి స్టే విధించడం అనేది జరిగింది. బట్ స్టే విధించినప్పటికీ హైకోర్టు యొక్క ఇంటెన్షన్ మాత్రం మెచ్చుకుంది. నిజంగానే ఎవ్వరూ పాటించట్లేదు. ఇలా పాటించకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అదర్ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి భంగం వాటిల్లుతుంది, అవి వైలేషన్ గురవుతున్నాయి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. ఏంటి సార్ ఫండమెంటల్ రైట్స్, ఏ ఫండమెంటల్ రైట్ ఇదవుతుంది అంటే, మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది అబ్యూజ్కి గురవ్వడం అనేది జరుగుతుంది. ఏంటండి ఈ ఆర్టికల్ 21? దిస్ ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండి. అర్థమైందా? జీవించే హక్కు, దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛనివ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు హక్కుల్ని ఆర్టికల్ 21 మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ టు లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ మియర్లీ ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ బ్రీతింగ్ అండి. జస్ట్ ఊపిరి తీసుకొని యానిమల్లా బతకడం కాదు, రైట్, ఒక డిగ్నిఫైడ్గా బతకడం, ఒక రైట్ టు హెల్త్ అనేది ఉంటుంది. దానిలో ఏముంటాయి, రైట్ టు లైఫ్లోనే రైట్ టు హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు హెల్త్, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, రైట్ టు ఇలా డిఫరెంట్ రైట్ టు ప్రైవసీ అనేది, రైట్ టు షెల్టర్ అనేది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, రైట్ టు మెడికల్ కేర్ అనేది, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. దేనిలో? రైట్ టు లైఫ్లో. అర్థమైందా? సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతూ మనకు సుప్రీంకోర్టు ఇది చెప్పిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఇలాంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కోట్ చేస్తే బాగుంటుంది మెయిన్స్లో.
అందుకోసం అని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పీక్ ఫర్ ఆల్ రిలీజియన్స్ ఇండియా టెల్స్ యునైటెడ్ నేషన్స్. జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నేను ఈ మధ్య ఎందుకు మెయిన్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటున్నానంటే 2020 మెయిన్స్ అనేది త్వరలో ఉంది కదా, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని చెప్పి వీటిని సెలెక్ట్ చేసుకొని చెప్తున్నానమ్మా స్పెషల్గా. రైట్, మెయిన్స్ కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఎంసీక్యూ సెషన్స్లో మీకు మిగిలిన ఇవి కూడా కవర్ అవుతాయి. యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్, చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? దాంతోపాటు నేను హిందూ అనాలిసిస్కి పీడిఎఫ్ పెయిడ్ వాళ్ళకి ఏదైతే పీడిఎఫ్ ఇస్తానో దానిలో మీరు ఎక్స్ట్రా చదవాల్సినవి ఏంటో అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు మీరు చక్కగా ఆ న్యూస్ అంతా ఫాలో అవ్వచ్చు చక్కగా. అర్థమైందా? సో నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు చక్కగా సక్సెస్ అవుతారు. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైం. అర్థమైందా? సో కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా ఇది అవ్వాలి. ఫీజు జస్ట్ 6,000 రూపాయలే అమ్మ. కేవలం నెలకి 2,000 చొప్పున కడుతూ జాయిన్ అవ్వచ్చు. 8వ తారీఖు నుంచి 8th నుంచి 8,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఆలోచించండి. ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, ద బెస్ట్ మీకు నా నుంచి ఇవ్వడం అనేది వస్తుంది. నా బెస్ట్ వస్తుంది మీకోసం. నేను చాలా కష్టపడతాను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. ఒకసారి ఈ ఆర్టికల్ అనలైజ్ చేద్దాం, చూడండి అమ్మ. రీసెంట్గా మనం చూస్తున్నాం యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద ఇండియా కాస్త విరుచుకుపడడం అనేది జరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్స్కి ఒక లింబ్ ఇంపార్టెంట్ బాడీ అయినటువంటి యుఎన్ఎస్సి ఏదైతే ఉంటుందో, యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ కోసం కూడా ఇండియా అనేది చాలా చాలా ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఇండియా అనేది చాలా ఇది చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్ ఏదైతే ఉంటుందో, దేనిలో అండి పర్మనెంట్ మెంబర్స్? యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా. 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఇండియా అనేది నాన్ పర్మనెంట్ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు మొదలవుతుంది? 2021 నుంచి ఇండియా యొక్క ఇది అనేది స్టార్ట్ అవ్వడం అనేది, నాన్ పర్మనెంట్ మెంబర్గా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వీటో అధికారం అనేది ఉంటుంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి కలెక్టివ్ వీటో ఉంటుంది. వీటన్నిటిని నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్ అవ్వాలనుకుంటుంది. ఇండియా అనేది చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా చాలా పెరుగుతుంది, పొలిటికల్గా బాగా గ్రో అయింది, ఎకనామికల్గా కూడా ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక ఎకానమీ కూడా తయారవుతుంది. సో అంత పవర్ఫుల్గా తయారైనప్పుడు యుఎన్ఎస్సిలో కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియాకి అవసరం. రైట్, ఇండియాకి అనేది ఇవ్వాలి తప్పకుండా. కానీ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతుంది. ఇండియా రాకుండా ఆపుతున్నారు అంటే చైనా ఆపుతుండడం అనేది జరిగింది. మన ఇండియా రాకుండా. ఎందుకంటే చైనా ఏషియాలోని ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటుంది. సో అందుకోసమని ఇండియాని ఆపడం అనేది జరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్ కోసం ఇండియా అయితే ఎలా ప్రయత్నిస్తుందో, దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ మీద ఎప్పుడు వీలైతే అప్పుడు మన దేశ ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు, వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు? యునైటెడ్ నేషన్స్ని కాస్త చివాట్లు పెట్టడం అనేది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. బికాస్ చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో చైనాకి ఇన్ఫ్లుయెన్స్ కాస్త పెరుగుతూ ఉండడం వల్ల. అర్థమైందా? దాంతోపాటు ఇండియా అనేది ట్రంప్కి, మన తాలూకా యుఎస్ అడ్మినిస్ట్రేషన్కి మొన్నటి వరకు దగ్గరగా ఉండడం వల్ల. రైట్, అందుకే యునైటెడ్ నేషన్స్కి ఇండియా అనేది ఇలా ఇది చేస్తూనే ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియా అనేది ఏం చెప్పింది అంటే, యునైటెడ్ నేషన్స్ ఈజ్ ట్రైయింగ్ టు సేవ్ ఓన్లీ 3 అబ్రహమిక్ రిలీజియన్స్. అంటే వీళ్ళ తాలూకు ఈ రిలీజియన్స్కి సంబంధించిన ఈ 3 అబ్రహమిక్ రిలీజియన్స్ అంటే ఎవరు అంటే జుడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఈ 3 రిలీజియన్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రిటిసిజం అవ్వకుండా వాళ్ళని సేవ్ చేయడానికి చూస్తుంది. వీళ్ళకి పీస్ అండ్ సెక్యూరిటీ కోసం ప్రయత్నిస్తుంది. కానీ మిగిలిన రిలీజియన్స్ గురించి అసలు ఆలోచించట్లేదు అని ఇండియా చెప్పడం అనేది జరిగింది. రైట్, ఓన్లీ యాంటీ సెమిటిజం ఏదైతే ఉంటుందో, యాంటీ ఇస్లామోఫోబియా ఏదైతే ఉంటుందో, ఇస్లామోఫోబియా, దాంతోపాటు యాంటీ క్రిస్టియన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, యాంటీ క్రిస్టియన్ యాక్ట్స్, యాంటీ సెంటిసిజం యాక్ట్స్, యాంటీ ఇస్లామోఫోబియా, యాంటీ క్రిస్టియన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో
వీటన్నింటినీ కండెమ్ చేస్తుంది, మేము కూడా కండెమ్ చేస్తున్నాం. సో బట్ యునైటెడ్ నేషన్స్ ఈ మూడింటినే కండెమ్ చేస్తుంది, మిగిలిన వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. యా, సో సెమిటిజం అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. హ్యాట్రెడ్, డిస్క్రిమినేషన్ ఎగెనెస్ట్ జూస్ అండి, యూదులకు ఎగెనెస్ట్గా డిస్క్రిమినేషన్, ఇస్లాంకి ఎగెనెస్ట్గా డిస్క్రిమినేషన్, అండ్ క్రిస్టియానిటీకి ఎగెనెస్ట్గా డిస్క్రిమినేషన్ ఏవైతే ఉంటాయో వాటిని కండెమ్ చేస్తుంది కరెక్టే. బట్ వాటితో పాటు మిగిలిన వాటిని కూడా, మిగిలిన రిలీజియన్స్ మీద ఇదవుతున్న వాటిని కూడా కండెమ్ చేయొచ్చు కదా అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. అండ్ ఇండియా అనేది అటాక్స్ అండ్ అదర్ రిలీజియన్స్ మీద కొన్ని అటాక్స్ అనేవి జరిగినాయి అని చెప్పి కొన్ని ప్రస్తావన చేయడం అనేది జరిగింది. బమియన్ బుద్ధ ఐకానిక్ ఏదైతే ఉంటుందో దాన్ని షాటర్ చేయడం అనేది జరిగింది కొంతమంది దుండగులు, కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్స్. దాంతోపాటు ద టెర్రరిస్ట్ బాంబింగ్ ఆఫ్ ద సిక్ గురుద్వారా ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సిక్ గురుద్వారా ఏదైతే ఉంటుందో దాని మీద కూడా అటాక్ జరగడం అనేది జరిగింది. దాంతోపాటు ఎన్నో హిందూ టెంపుల్స్ మీద, బుద్ధిస్ట్ టెంపుల్స్ మీద అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. మైనారిటీ క్లిన్సింగ్ అనేది ఈ మతాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఈ మతాల్లో ఉన్నటువంటి మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంప్లీట్గా చంపేయడం అనేది, ఊచకోత కోయడం అనేది జరుగుతుంది. ఇలాంటివి మాత్రం యునైటెడ్ నేషన్స్ కంటికి పట్టట్లేదు. యునైటెడ్ నేషన్స్కి పట్టట్లేదు, కానీ ఓన్లీ ఆ 3 రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 రిలీజియన్స్ మీద మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం తప్పు కాదు, బట్ వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పాకిస్తాన్ను కూడా ఇండియా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి రిలీజియన్స్ మీద అది కాస్త ఇది చూపిస్తుంది, బయాస్డ్నెస్ అనేది చూపిస్తుంది అని చెప్పి పాకిస్తాన్ మీద కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఇదంతా దేనిలో మాట్లాడారు అంటే కల్చర్ ఆఫ్ పీస్ సెషన్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజ్ చేసేటటువంటి కల్చర్ ఆఫ్ పీస్ సెషన్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజువల్లీ కండక్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి, కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1997 నుంచి దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కల్చర్ ఆఫ్ పీస్ సెషన్ని ప్రతి ఏటా కండక్ట్ చేస్తున్నారండి. సో దీనిలో భాగంగా ఇండియా అనేది ఈ సిగ్నిఫికెంట్ రిమార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందమ్మా. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఏం లేదు, మనకి యుఎన్ఓ గురించి ఏవైనా మనకి రిఫార్మ్స్ గురించి అడిగే క్వశ్చన్ ఉంది, మెయిన్స్లో అడిగే అవకాశం ఉంది. అందుకోసం ఈ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయని చెప్పి నేను చెప్పడం అనేది జరిగింది, దీన్ని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ మూవ్స్ టు స్టెప్ అప్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇరాన్ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్డ్గా అర్థం చేసే ప్రయత్నం చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏంటంటే ఎన్రిచింగ్ ఏ సప్లై ఆఫ్ యురేనియం అండి, మీన్స్ boosting its concentration of the type of uranium that can power a nuclear chain reaction. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ని సమర్థవంతంగా చేసేటటువంటి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ని సమర్థవంతంగా ఎనేబుల్ చేసేటటువంటిది ఏదైతే సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దానిని పెంచడం, దాన్ని ఎన్రిచ్ చేయడం, దాని కంపోనెంట్ అనేది దాని క్వాంటిటీని పెంచడం. సింపుల్గా చెప్తాను చూడండి. మామూలుగా యురేనియం 235 ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద కాంపోనెంట్ దట్ ఎన్రిచెస్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. అది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది స్ట్రెంథెన్ అవ్వడానికి, త్వరగా అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏంటి? యురేనియం 235 అనేది. సో యురేనియం 235ని పెంచడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. అర్థమైందా? యురేనియం 235ని పెంచడం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటాము మనము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనడం అనేది జరుగుతుంది. మామూలుగా మనకి గని ఏదైతే ఉంటుందో చూడండి చెప్తాను. మామూలుగా మనకి యురేనియం ఓర్ ఉంటుంది కదా, యురేనియం ఓర్ దొరికినప్పుడు మనకి ఎలా జరుగుతుంది అంటే, ఇది ఒక ఓర్ అనుకోండి, ఈ మొక్క మనకు దొరికింది అనుకోండి, ఈ మొక్కలో ఎలా ఉంటుందంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక యురేనియం 235 ఐసోటోప్ ఉంటే దానికి ఎన్ని యురేనియం 238లు ఉంటాయంటే చూడండి జాగ్రత్తగా.
మొత్తం 140 ఉంటాయండి. అర్థమైందా? ఇవి 140 ఉంటాయి. ఇది ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఒక యురేనియం ఓర్ ఉంటే యురేనియం ఓర్లో యురేనియం 235 ఒకటి ఉంటే యురేనియం 238 140 ఉంటుంది. ఇది యురేనియం 238 ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఇది కూడా యురేనియం 235 లాంటిదే. ఇవి రెండు ఐసోటోప్స్ అంటామండి. ఒక యురేనియం యొక్క ఐసోటోప్స్ అంటే ఏంటి అంటే వీటి తాలూకా ఇవి రెండు ఒకే కంపోనెంట్స్, కానీ మామూలుగా ఒక యాటమ్ ఏదైతే ఉంటుందో యాటంలో మధ్యలో న్యూక్లియస్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ న్యూక్లియస్లో ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ నెంబర్ యురేనియం 235లోని ప్రోటాన్ నెంబర్స్ ఒకలాగే ఉంటుంది, యురేనియం 238లోని ప్రోటాన్ నెంబర్స్ ఒక ప్రోటాన్ నెంబర్ అనేది ఒకలా ఉంటుంది. కానీ న్యూట్రాన్ నెంబర్ అనేది మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రాన్ నెంబర్ వేరు, యురేనియం 238లో ఉన్నటువంటి న్యూట్రాన్ నెంబర్ వేరు. యురేనియం 238 సింపుల్గా మా లాంగ్వేజ్లో చెప్పుకుంటే యురేనియం 238 అనేది మన తాలూకా న్యూక్లియర్ రియాక్షన్స్కి అనేది పని చెయ్యదు. యురేనియం 235 మాత్రం బాగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే యురేనియం 235 ఉంది కదా, ఒకటి ఉంది. యురేనియం 238 ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి, 140 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం అంటే ఏంటి అంటే యురేనియం 235ని పెంచుకుంటూ పోతే ఇది ఏమవుతుంది? ఇది ఆటోమేటిక్గా తగ్గుతుంది. యురేనియం 238 తగ్గుతుంది. దీన్నే ఏమంటాము? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనడం అనేది జరుగుతుంది. న్యాచురల్ యురేనియం ఓర్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్ 0.7% ఆఫ్ యురేనియం 235 అండి. దాని తర్వాత లో ఎన్రిచ్డ్ యురేనియం అంటాము. దీనిలో యురేనియం 235 లో ఎన్రిచ్ న్యాచురల్ దానికంటే కొద్దిగా పెరుగుద్ది అనమాట. ఎంత పెరుగుద్ది? ఇక్కడ 0.7% ఉంది కదా, ఇక్కడ ఆ నెంబర్ ఇది ఎంత అవుద్ది అంటే 5% అవుద్ది. దాన్ని లో ఎన్రిచ్డ్ అంటాం. లో ఎన్రిచ్డ్ తర్వాత హై ఎన్రిచ్డ్ అండి. హై ఎన్రిచ్డ్లో కాస్త ఈ 5% ఎంత అవుద్ది అంటే 20% అవుద్ది. అర్థమైందా? హై ఎన్రిచ్డ్ తర్వాత ఏంటి అంటే వెపన్ గ్రేడ్లో ఇది 90% అవుతుంది. యురేనియం 235 90% ఉందనుకోండి, దాంతో మనం వెపన్ తయారు చేయొచ్చు. న్యూక్లియర్ బాంబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి తయారు చేయొచ్చు. ఇప్పుడు ఏం జరిగింది అంటే మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేలో భాగంగా ఇరాన్ న్యూక్లియర్ డీల్ 2015లో భాగంగా దీన్ని ఏం చేశారు అంటే చూడండి జాగ్రత్తగా. ఇరాన్కి లిమిట్ ఎంత పెట్టారు అంటే 3.67% ఆఫ్ యురేనియం 235 మాత్రమే మీరు ఇది చెయ్యాలి అనేటటువంటి పెట్టారు. ఆ క్యాప్ అనేది పెట్టారండి. ఇరాన్ ఈజ్ లిమిటెడ్ టు 3.67% ఆఫ్ యురేనియం 235. అంటే ఇక్కడ చూసారు వాళ్ళు 5% కూడా లో ఎన్రిచ్డ్ దానికి కూడా వెళ్ళడానికి లేదు. 0.7 నుంచి ఎంతవరకు పెంచుకోవచ్చు? కేవలం 3.67 వరకే పెంచుకోవచ్చు మధ్యలో. అర్థమైందా? మీకు ఆల్రెడీ మరొకసారి చెప్తున్నాను. 0, 5 తర్వాత 20 తర్వాత 90%. అర్థమైంది? ఇవి యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్స్. ఈ మధ్యలో 3.67% ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ కెప్ట్ యాజ్ క్యాప్ ఫర్ ఇరాన్కి ఈ లిమిట్ పెట్టడం అనేది జరిగింది. 5% అంటే ఏమవుతుంది? లో ఎన్రిచ్డ్ అవుతుంది. 20% అంటే ఏమవుతుంది? మనకి మీరు హై ఎన్రిచ్డ్ అవుతుంది. 90% అయితే వెపన్ గ్రేడ్ అవుతుంది. అర్థమైందా? సో యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ క్యాప్ పెట్టడం అనేది జరిగింది. సో ఇది మీరు ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏంటో చూద్దాం. దాని తర్వాత మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వస్తాను చూడండి. 2015లో మనం మాట్లాడుకున్నటువంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఇరాన్కి ప్లస్ పర్మనెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దాంతోపాటు ఎక్స్ట్రా ఒక కంట్రీ ఏంటి? జర్మనీ. ఇవన్నీ కలిసి ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దీన్ని సైన్ చేయడం అనేది జరిగింది. ఈ పర్మనెంట్ 5 నేషన్స్ ఎవరు? USA, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఇవేవైతే ఉంటాయో ఇవి. అర్థమైందా? సో వీటన్నింటికి కలిపి మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య డీల్ జరగడం అనేది జరిగింది. దీనికి అసలు అంటే ఇది ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది ఇన్ఫార్మల్ నేమ్. ఫార్మల్ నేమ్ ఏంటి అంటే JCPOA అంటాం.
జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీనిలో భాగంగా ఏం చేశారు అంటే ఈ డీల్లో భాగంగా ఒక డీల్ అనేది చేసుకున్నారు. ఏంటా అగ్రిమెంటు అంటే ఇరాన్ అనేది తన తాలూకా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకుంటుంది. న్యూక్లియర్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకుంటుంది. ఇరాన్ విల్ రెస్ట్రిక్ట్ ఇట్స్ ఎబిలిటీ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకుంటుంది. దేనికి బదులుగా ఇరాన్ మీద అప్పటికే వేసినటువంటి యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు యుఎస్ఏ విధించినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎత్తివేయాలి. దీనికి బదులుగా ఇరాన్ ఏం చేస్తుంది, తన తాలూకా న్యూక్లియర్ వెపన్ ప్రొడ్యూసింగ్ ఎబిలిటీని తగ్గించదు. రైట్, దానివల్ల ఏమవుతుంది, పీస్ అనేది ప్రివైల్ అవుతుంది. అర్థమైందా? సో దీనివల్ల యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ అనేవి తీసేస్తే ఏమవుతుంది, ఇరాన్కి వేరే కంట్రీస్తో డీల్స్ అనేవి, ఎకనామిక్ డీల్స్ అనేవి ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ ఆంక్షలు తీసేయడం వల్ల. అయితే ఏం జరిగింది 2015లో ఒబామా గవర్నమెంట్ ఎప్పుడుందో ఈ డీల్ చేసుకున్నారు. తర్వాత ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యుఎస్ఏ ఏం చేసింది అంటే దీని నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. బయటకు వచ్చి యునైటెడ్ నేషన్స్ యొక్క ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇవేవైతే ఉన్నాయో వీటిని రీఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ శాంక్షన్స్ అనేవి రీఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే ట్రంప్ గవర్నమెంట్. ట్రంప్ చాలా మ్యాక్సిమం ప్రెజర్ పాలసీని ఇదవ్వడం అనేది జరిగిందమ్మా ఇరాన్ మీద. తను ఉన్నంత కాలం, మనం ఇప్పుడు కూడా అది ఆయన ఉన్నారు కదా, ఆయన ఉన్నంత వరకు ఇరాన్ మీద చాలా ప్రెజర్ పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? రీసెంట్గా ఏం జరిగింది, మన తాలూకా ఇరాన్ ఈ న్యూక్లియర్ ఇదేదైతే ఉంటుందో ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ మర్డర్ అవ్వడం అనేది జరుగుతుంది. సైంటిస్ట్ మర్డర్ అవ్వడం వల్ల దానికి రిటాలియేషన్గా ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే చూడండి, ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఇరాన్ అనేది ఎంత అని చెప్పుకున్నాం, 3.67% మాత్రమే యురేనియం 235ని పైలప్ చేసుకోవాలని చెప్పాం, అంతేనా, ఎన్రిచ్ చేసుకోవాలని. కానీ దీన్ని 20%కి తీసుకెళ్తాము అని చెప్పి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిందండి. ఒక లా అనేది ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడంట 20% తీసుకెళ్తుంది, యుఎస్ఏ అనేది, యునైటెడ్ నేషన్స్ అనేది తన మీద విధించినటువంటి ఆంక్షలు అనేవి ఒకవేళ ఎత్తేకపోతే 20% వరకు దాన్ని తీసుకెళ్తాము. హై ఎన్రిచ్డ్ ఇదేదైతే ఉంటుందో యురేనియం ఏదైతే ఉంటుందో దాని వరకు మేము ఇది చేస్తాం. మా తాలూకా న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో దానికి యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఇన్స్పెక్షన్స్ కూడా ఆపేస్తాం, మాకొద్దు. అర్థమైందా? ఇలా చెప్పడం అనేది జరిగింది. ట్రంప్ వెళ్ళిపోయినప్పటికీ మన బిడెన్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఎన్నికైనటువంటి బిడెన్ ప్రెసిడెంట్, ఈయన మాత్రం మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దీనిలోకి వద్దామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారండి. బట్ ఏమాత్రం తొందరపడి ఇలాంటి రిటాలియేటరీ మెజర్స్ తీసుకుందనుకోండి, ఇతను రాగానే ఇరాన్ న్యూక్లియర్ డీల్కి రాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇరాన్లో ఇరాన్ చాలా చాలా ఆర్థికంగా చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్లో ఆయిల్ చాలా ఎక్కువ అండి. ఆయిల్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ ఈ ఆంక్షల కారణంగా చాలా చాలా నష్టపోయింది. ఎక్స్పోర్ట్స్ అనేవి లేక, ఎక్స్పోర్ట్స్ చేయడానికి వీలు లేక. అర్థమైందా? ఇరాన్ ఇంకా దీనిలోకి ఇదవ్వడం అనేది జరుగుతుంది. తొందరపడి డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు ఏ గవర్నమెంట్ కూడా. రైట్, సో అది ఆలోచించి తీసుకోవాలి. బట్ ఇరాన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో చాలా తొందరపడి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి కూడా ఇది హార్మ్ఫుల్గా ఉండొచ్చు ఈ నిర్ణయం అని చెప్తున్నారండి. ఇరాన్ యొక్క డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హార్మ్ చేయొచ్చు ఇది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ వుడ్ మేక్ ఇట్ హార్డర్ ఫర్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ టు రీజాయిన్ ద అగ్రిమెంట్ అని కూడా చెప్తా ఉన్నారు. రైట్, సో ఇలాంటి డెసిషన్ అనేది తీసుకోవడం వల్ల. అర్థమైందా? మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమాత్రం చిన్నవి డౌట్స్ ఏమాత్రం ఉంటే ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే 1 డిసెంబర్ హిందూ అనాలిసిస్ ఉంటుంది. 1 డిసెంబర్ హిందూ అనాలిసిస్ ఒక్కసారి చూడండి. మీకు ఇది ఇంకా ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇంకా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నేను చాలాసార్లు చెప్పానండి దీన్ని, ఓకేనా. ఇది చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. అదేనా, మళ్ళీ రివిజన్ అవుతుందని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ కూడా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్, ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. మీకు నచ్చుతున్నట్టయితే ఇలాగే లైక్ చేస్తూ ఉండండి మా అనాలిసిస్ని. ఎలా ఉందో కామెంట్ చేస్తూ ఉండండి. 10 మందికి షేర్ కూడా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.